అరే టీ కొట్టు బాబాయ్, నా చేత వేడివేడి సమోసాలు తినిపించు. మోటు, ఇప్పటికే నీ స్టమక్ సరిగ్గా లేదు. డాక్టర్ గారు బయట వస్తువులేవి తినొద్దని నీకు చెప్పారు కదా. అరే డోంట్ వర్రీ పతులు, నేను డాక్టర్ చెప్పిన మాటల్ని అస్సలు మర్చిపోలేదు. సమోసాలు. అరే మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? అరే నా స్టమక్ అప్సెట్ అయింది. డాక్టర్ జట్కా నన్ను బయట వస్తువులేవి తినొద్దని చెప్పారు. అందుకే నేను లోపల ఉన్న బంగాళదుంప మసాలా మాత్రమే తింటున్నాను. అరే నీకు ఏం జరిగినా సరే సమోసాలు తినడం మానవా ఏంటి నువ్వు? బాబాయ్, నాకొక గ్లాసు టీ ఇస్తావా ప్లీజ్? ఇప్పుడే తెస్తాను పతులు. ఇదేమిటి? అరే కొన్ని రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. టీ దేంతో తయారు చేయను? అయినా మీ ఇంట్లో నీళ్లు వస్తున్నాయా ఏంటి? అరే మా ఇంట్లో కూడా నీళ్లు రావడం లేదు. ఇది కేవలం మా ఇంట్లో సమస్యే అనుకున్నాం. నేనుండగా సమస్య రావడమేమిటి? నేను అందరికీ నీళ్లు తాగించి సమాజ సేవ చేస్తున్నాను. పేద ప్రజలకి మంచి నీళ్లు చాలా ఫ్రీగా ఇస్తున్నాము. అదే డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ నీళ్లు అందజేస్తున్నాం. అరే నేను చాలా పేదవాణ్ణి, ఒక డ్రమ్ము నీళ్లు ఇవ్వండి తమ్ముళ్ళు. ఏ టీలు సమోసాల మీద నువ్వు లక్షల కొద్దీ సంపాదించావు, కానీ ఇప్పుడు నిన్ను నువ్వే పేదవాడిని అనుకుంటున్నావు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు పక్కన పెట్టండి, అతనికి ఒక డ్రమ్ము నీళ్లు ఇవ్వండి. 500 రూపాయలు వసూలు చేయండి. 500? నీళ్ల వంకతో అందరినీ దోచుకోవాలని చూస్తున్నాడు. పద వెళ్ళి చెంగం గారికి కంప్లైంట్ ఇద్దాం. చిక్క ఆ చిక్క ఆ చిక్కు చిక్కు ఆ చిక్కు ఆ చిక్క. నీళ్ళు నీళ్ళు నీళ్ళు, అయ్యి నీళ్ళు, ఆ నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఏంటి నీళ్లు రావడం లేదు? అయ్యమ్మా, ఈ నీళ్లు ఏమైపోయాయి? ఇప్పుడు నేను ఈ సబ్బుని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎలా 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 ఎలా? నీళ్ళు 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 నీళ్ళు. అమ్మా నేను చూడలేను, కానీ చెప్పగలను. మోటు పత్లులు వచ్చారు కదా. చెంగం గారు మీరు చాలా బాగా కనిపెట్టారు సార్, కానీ పురిపిరి నగరం మొత్తంలో ఎక్కడ నీళ్లు రావటం లేదు. ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను టవల్ కట్టుకుని ఇలా సబ్బుతో తిరుగుతున్నాను. వెళ్ళండి, వెళ్ళి వాటర్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి, నా వెనకాల పడకండి. నా కళ్ళల్లోకి సబ్బు నీళ్లు వెళ్ళిపోయాయి. ఎవరైనా కొంచెం నీళ్లు ఇవ్వండి. మోటు పత్తులు, వాటర్ పైప్ లైన్ లో ఎక్కడో బ్లాకేజ్ ఏర్పడింది. పైప్ లైన్ సరిచేసే వాళ్ళకి కబురు చేశాం. 1-2 రోజుల్లో వచ్చేస్తారు. ఏమిటి 1-2 రోజుల? అలా కుదరదు. మీరు మాకు పైప్ లైన్ చూపించండి, మేమే బాగు చేసేస్తాం. ఆఫీసర్స్, ఈ నీళ్ల కంటైనర్ నుంచి నా నుంచి ఒక చిన్న బహుమానం తీసుకోండి. చిన్న బహుమానం. ఓహో థ్యాంక్స్. మీరు హ్యాపీగా పైకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నేను మోటు పతులతో వెళ్లి ఆ పైప్ లైన్ ని శుభ్రం చేస్తాను. ఓ థ్యాంక్స్ జాన్, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వ్యక్తి పురుపురి నగర్లో ఒక్కరుంటే చాలు. ప్రజలందరూ నీలా గొప్పవాళ్లు, దానకన్నులు, మంచి మనసున్న వాళ్లుగా మారిపోతారు. సరే, నువ్వు మా ఇంటికి నీళ్ల ట్యాంకర్ ని పంపించావా జాన్? పంపించారు సార్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అరే మీలాంటి మంచి వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకోగలను చెప్పండి. చెప్పండి సార్. మోటు పతులు, మీరిద్దరూ నాతో రండి. మనం ఇంకాస్త సమాజ సేవ చేద్దాం. శబాష్. అలా అరుస్తూనే ఉంటావా? లోపలికి వచ్చేది ఏమైనా ఉందా? మోటు పతులు, ఇక మీరు జీవితాంతం లోపలే ఉండండి. మిమ్మల్ని బయటికి తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు. అరే జాన్ మనల్ని మోసం చేశాడు. సరే, ఇటు లోపల ఇరుకుపోయాం కదా, పద. పైప్ లైన్ లో ఉన్న సమస్య ఏమిటో అది చూద్దాం. అరే మనకు ఏం జరగాలని రాసిందో అదే జరుగుతుంది. మిగతా వాళ్ళకైనా మేలు జరిగేలా చూద్దాం.
సమస్య దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఇదేమిటి? చూద్దాం. అరే ఇక్కడ ఈ సిమెంట్ గోడని కట్టింది ఎవరు? పద విరగొట్టి చూద్దాం లోపల ఏముందో. ఏం చేస్తున్నావు మోటు? సారీ సారీ. అరే పగలగొట్టాల్సింది గోడని, నా బుర్రని కాదు. సారీ సారీ. ఇది మాటి మాటికి నీకే ఎందుకు తగులుతుందో అర్థం కావడం లేదు. సారీ అగైన్. జాగ్రత్త. మమ్మీ, మోటు నా మీద కాస్త జాలి చూపించు. అరే నన్నేం చేయమంటావు పతులు? ఆ ఆయుధానికి నువ్వు చాలా బాగా నచ్చేసినట్టున్నావు. మోటు, గోడకి అటువైపున నీళ్లున్నాయి. అరే బల్లే బల్లే, అరే బల్లే బల్లే, అరే మనం నీళ్ళని కనిపెట్టేశాం. ఎవరో ఇక్కడ గోడ కట్టేసి నీళ్లు రాకుండా ఆపేశారు. ఇప్పుడు ఆ గోడకు ఉన్న రంధ్రాన్ని మూసే, లేదంటే నీళ్ళన్నీ ఇటువైపుకు వచ్చేస్తాయి. మనం పైలోకాలకి వెళ్ళిపోవలసిందే. బయటకు వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. త్వరగా మూసేసేయ్, త్వరగా, ఇంకా బాగా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ విషయం ఇదన్నమాట. నీళ్ల పైపులన్నీ బ్లాక్ చేసేశావు. పురిపిరి నగర్ ప్రజలకి నీళ్లు అందకుండా చేశావు. ఇప్పుడు ఆ నీళ్లను ట్యాంకులో నింపుకుని డబ్బులకి అమ్ముకుంటున్నావు. నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు? నన్ను వదిలిపెట్టకుండా మీరిద్దరూ ఎందుకు సతాయిస్తున్నారు? అద్భుతం బాస్, అద్భుతం. చాలా మంచి కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి. మోటు పొతుల్ని ట్యాంకర్లతో తొక్కేయండి త్వరగా. వాళ్ళిద్దరూ బతకటానికి వీల్లేదు. మోటు పద ఎక్కడి నుంచి, లేదంటే మనం ప్రాణాలతో బయటపడమనుకుంటా. పరిగెత్తు, ఆగొద్దు. హలో చింగం గారు, చింగం గారు, ఒక నీళ్ల ట్యాంకర్ తో మమ్మల్ని గుద్దాలని చూస్తున్నారు. త్వరగా రండి. నీళ్ళ ట్యాంక్ తో గుద్దుతున్నాడా? వావ్ వావ్, త్వరగా మీరు ఇక్కడికి వచ్చేయండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. అలాగే ఆ నీళ్ళ ట్యాంక్ లో నీళ్లు వాడుకుంటాను. త్వరగా వచ్చేయండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేయండి. నీళ్లు నీళ్లు, నీళ్లు నీళ్లు. ఈ చింగం గారు ఆయన పిచ్చిలో ఆయన ఉన్నారు. ఓయ్, నేను మీకేమీ లిఫ్ట్ ఇవ్వడం లేదు, చేస్తున్నాం. వెళ్ళండి, పరిగెత్తండి. సారీ సారీ. ఓ మోటు, నీకు అసలు బుర్ర లేదు. హలో, బాయ్ ఎయిర్ డెలివరీ. అవును సార్, ఎయిర్ డెలివరీయే. 2 ప్లేట్లు వేడి వేడి సమోసాలు పురుపురి నగర గ్రౌండ్ లో. 2 మనుషులు పరిగెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, 2 ప్లేట్లు దోశ పురుపురి రోడ్ల మీద 2 సమోసాలు పరిగెడుతున్నాయి. అరే 2 సమోసాలు పరిగెట్టడం లేదు, 2 మనుషులు పరిగెడుతున్నారు, వాళ్ళకి 2 ప్లేట్ల సమోసాలు ఇవ్వాలి. ఓకే ఓకే, 2 ప్లేట్ల దోశ. థ్యాంక్ యూ. ఏమిటి సమోసాలు పంపించమన్నావా? అదిరింది. పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. ఇవేమిటి మన వెంట పడుతున్నాయి? వచ్చేస్తున్నాయి. వెంటనే మీరు ఆగండి. ఇది సమోసాల బ్రేక్. సమోసాలు తిన్నాక మళ్ళీ పరిగెడతాం. ఎందుకు ఆగావు? వాళ్ళిద్దరినీ గుద్దాయి. మోటు గనక సమోసా తిన్నాడంటే నిన్ను పైలోకానికి పంపిస్తాడు. ఇది నీళ్ళ మాఫియా. ఎంత ఫాస్ట్ డెలివరీయో. కానీ ఇది దోశ కదా. హలో, సమోసాలు పంపించమన్నాను. సమోసాలు. దోశలు పంపించానుగా.
డి ఫర్ దోశ కాదు, ఎస్ ఫర్ సమోసా. ఓకే ఎస్ ఫర్ దోశ. అరే ఎందుకు నాకు పిచ్చెక్కిస్తున్నావు? ఎస్ ఫర్ సమోసా. సమోసా అదిరింది. యు ఆర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నీళ్లు. మోటు బదులు నీళ్ల ప్రాబ్లం ని సాల్వ్ చేశారు. అందువల్ల నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నేను మేయర్ గారికి రికమెండ్ చేసి మీ ఇద్దరికి బహుమతి అందేలా చూస్తాను. ఎంత సేపటి నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క చేప కూడా తగులుకోవటం లేదు. గేలం వేసిన ప్రతిసారి ఇలా పురుగుల్ని పెట్టాల్సి వస్తుంది. అవి పురుగులు మాత్రం తినేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చేపలు చాలా తెలివి మీరిపోయాయి. ఏదో తగిలింది. ఇదేదో హ్యాట్ లాగుందే. అరే ఏం చేస్తున్నావు? అరే ఇదేమి హ్యాటు? ఇది మాట్లాడుతుంది, అటు ఇటు కదులుతుంది. చూస్తుంటే ఇదేదో భూతంలా ఉంది. నేను ఏలియన్ హ్యాట్ ని. నేను ఎవరి తలపై ఉంటానో వాళ్ళకి నేను పవర్స్ ఇస్తాను. అర్థమైందా? అయితే ఇప్పుడు మేము ఏమైనా చేయొచ్చన్నమాట. పదపతులు ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు భలే ఫన్నీ హ్యాట్ ని పెట్టుకున్నావు మోటు. నువ్వు హ్యాట్ లేకుండానే ఫన్నీగా ఉంటావు కదా, మళ్ళీ నీకు హ్యాట్ ఎందుకు? మిస్టర్ హ్యాట్, నిన్ను టెస్ట్ చేయవలసిన సమయం వచ్చేసింది. ఈ బాక్సర్ నన్ను ప్రతిసారి ఎగతాళి చేస్తున్నాడు. నాకు వెంటనే పవర్ నివ్వు. నేను ఇతనికి గుణపాఠం నేర్పించాలి. సరే, ఐ గివ్ యు ద పవర్. దమ్ముంటే రా, నువ్వే నేను తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి చాలా ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడిక ఊరుకోను. ఓయ్ పత్లు, మోటు బాగానే ఉన్నాడు కదా? ఇతని ఆరోగ్యం ఏమీ చెడిపోలేదు కదా? అరే దెబ్బలు తినడానికి ఎందుకు ఎంత ఉత్సాహపడుతున్నాడు? ఈ రోజు దెబ్బలు తినడం నీ వంతు. కమాన్ ఫైట్. ఇదిగో కాచుకో. ఈ రోజుతో అయిపోయావు బాక్సర్. కాసుకో. ఏయ్, కాచుకో. ఇంకెప్పుడైనా నన్ను ఎగతాళి చేస్తావా? ఇంత మంచి బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఇప్పుడు నా యాక్టింగ్ చూడండి. అరే ఎవరైనా ఈ ఓల్డ్ మ్యాన్ కి సహాయం చేయండి. ఏమైంది తనకి? నేను ఒక డాక్టర్ని. ఇతను ఎండ వేడి వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవరైనా త్వరగా ఇతని తలకి హ్యాట్ పెట్టి కాపాడండి ప్లీజ్. థ్యాంక్ యూ మై చైల్డ్. నౌ మిస్టర్ హ్యాట్, ఐ వాంట్ టు ఫ్లై. ఓకే, ఐ గివ్ యు ద పవర్. అతను తప్పకుండా జానే హ్యాట్ తీసుకుని పారిపోతున్నాడు. ఏయ్ జాన్ ఆగు. జాన్, నా హ్యాట్ నాకు తిరిగిచ్చేయ్. ఐడియా సర్జీ. ఏయ్ జాన్ ఆగు. జాన్, జాన్ జాన్ ఆగు. నా హ్యాట్ నాకు ఇచ్చేయ్. జాన్. కాపాడండి. జాన్, నా హ్యాట్ నాకు తిరిగిచ్చేయ్. మోటు పతులు, నన్ను ఇంతగా సతాయించకండి. సంతోషంగా గాల్లో ఎగరనివ్వండి. నా వెంట ఇలా పడకండి.
అయ్యమ్మా ఆగండి ఆగండి, నన్ను గెస్ చేయనివ్వండి. ఆకాశం నుంచి నా మీద మోటు బత్తులే పడ్డారు కదా. కళ్ళు తెరవండి చింగం గారు, మేమే. చెంగం గారు, మాకు నదిలో ఒక హేలియన్ యాట్ దొరికింది. అది ఏం చేయడానికన్నా పవర్ నిస్తుంది. ఆ హ్యాట్ ని జాన్ మా దగ్గర నుంచి దొంగిలించాడు. మేము అతన్ని చేస్తున్నాం. అయితే ఇక్కడెందుకు ఆగారు? చేసి చెయ్యండి, నేను కూడా వెళ్తున్నాను. మిస్టర్ హ్యాట్, ఈ లాకర్ ని తెరవడానికి నాకు పవర్ ఇవ్వండి. ఐ గివ్ యు ద పవర్. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్ ఇంపాసిబుల్. మర్యాదగా వచ్చి మాకు లొంగిపో, లేదంటే నేను ఫైర్ చేస్తాను. మిస్టర్ హ్యాట్, చింగం గారి బుల్లెట్ ఆపే పవర్ నాకివ్వండి. ఐ గివ్ యు ద పవర్. మీరు ఇంకాస్త దగ్గరగా ఫైర్ చేయండి చింగం గారు. పరిగెత్తండి. అరే, ఈ చెంగం గారి కొబ్బరి బొండాలు మనల్ని వదిలేలా లేవు. మిస్టర్ హ్యాట్, నేను మొబైల్ కంటే అతి వేగంగా వెళ్ళాలి. ఐ గివ్ యు ద పవర్. ఈ జాన్ అవుతాడు డాన్. యా! ఆగు, ఇక్కడ వాగచ్చు. అరే, నేను ఇంత వేగం కావాలని అడగలేదు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. డాక్టర్ జట్కా, మాకు మీ అవసరం ఎంతో ఉంది. మిస్టర్ హ్యాట్, నాకు పవర్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ నాకు రావాలి. ఐ గివ్ యు ద పవర్. నేను గొప్ప ధనవంతుడిని అయిపోయాను, గొప్ప వీరుణ్ణి కూడా అయిపోయాను. జాన్, నా దగ్గరున్న హ్యాట్ నీ దగ్గరున్న హ్యాట్ కంటే ఎంత పవర్ఫుల్. నీకు నమ్మకం లేకపోతే మనం పోటీ పెట్టుకుందామా? పోటీలంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఓడించడంలోనే ఉంది మజా. చూడాలి డాక్టర్ జట్కా గారి కెమికల్ ఈ రోజైనా పనిచేస్తుందో లేదో. ఆహా జాన్, నా హ్యాట్ ఏమేం చేయగలదో ఖచ్చితంగా నీ హ్యాట్ అవి చెయ్యలేదు. ఇప్పుడు చూడు నా హ్యాట్ శక్తి ఏమిటో. అందాల హ్యాట్, ప్రియమైన హ్యాట్, నీకుంది దయా సాగర్. కారు మారాలి బంగారంగా, నువ్వివ్వాలి ఆ పవర్. నా మోటు బంగారు మోటు ఇస్తున్నాను, పవరు తీసుకో. ఓ, హహ. మిస్టర్ హ్యాట్, ఆ వ్యాన్ నేను బంగారు వ్యాన్ గా మార్చాలనుకుంటున్నాను. వెంటనే మార్చు. ఐ గివ్ యు ద పవర్. వెళ్ళు, నీ వ్యాన్ ని బంగారం కోసం ఉపయోగించుకో. నిద్రపోకండి, మేలుకోండి. మిస్టర్ హ్యాట్, వ్యాన్ ని బంగారు వ్యాన్ గా మార్చేయ్. ఆ పని నేను చెయ్యలేను, కానీ నువ్వు గోల్డ్ సంపాదించేందుకు సహాయపడతాను. చూసుకో, నా హ్యాట్ చేసే మరో గొప్ప పని. లగైతు, ఈ కారు బంగారం కారులో ఎలా మారిపోయింది? ఓయ్, అది నా కెమికల్ యొక్క ప్రభావం. ఆ కెమికల్ ని కనుక దేని మీదైనా స్ప్రే చేశామంటే ఎండ వేడికి అది బంగారంలా మారిపోతుంది. కానీ అది నిజమైన బంగారం కాదు. జాను భలే మోసపోయాడు. ఇప్పుడు చందమామని రప్పిద్దాం. ప్రాజెక్ట్ ఆన్ చేయండి. ఓ, ఇది కూడా మంచిదే. ఈ రోజు అమావాస్య కదా, అందుకని చంద్రుడు రాడు. లేకపోతే 2 చంద్రులై ఉండేవి. అందాల హ్యాట్, ప్రియమైన హ్యాట్, నీకుంది దయా సాగర్. చంద్రుణ్ణి చేస్తాను మాయం, నువ్వివ్వాలి నాకా పవర్. నా మోటు బంగారు మోటు ఇస్తున్నాను, పవరు తీసుకో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, చందమామా ఇప్పుడే మాయమైపో. ఇంత గొప్ప శక్తి! ఏవండి హ్యాట్ గారు, మీరు నాకంత గొప్ప శక్తిని ఇవ్వగలరా?
నేను ఇవ్వలేను. నేను నీకు చంద్రుని మీదకి వెళ్లే శక్తిని ఇవ్వగలను, కానీ దాన్ని మాయం చేసే శక్తి ఇవ్వలేను. ఇక చాలు వెళ్ళు జాన్. నీ హ్యాట్ తో ఏమైతే చేసుకోగలవో వెళ్ళి చేసుకో. నా హ్యాట్ మాత్రం అన్నింటికంటే పవర్ఫుల్ హ్యాట్. ఆ నా సైతాన్ బ్రెయిన్ ఫ్యాక్టరీలో ఒక కొత్త దెయ్యపు ఆలోచన వచ్చింది. మిస్టర్ హ్యాట్, గివ్ మీ ద పవర్. నేను మోటు హ్యాట్ ని లాక్కోగలగాలి. ఐ గివ్ యు ద పవర్. మోటు పతులు, మీరిద్దరూ సూపర్ పవర్ ఉన్న హ్యాట్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ జానుకున్న సూపర్ బ్రెయిన్ ని మీరెక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు నా దగ్గర 2 హ్యాట్లు ఉన్నాయి. నాకు నీ సూపర్ బ్రెయిన్ తో ఏం పని లేదు. నాకు కూడా సూపర్ బ్రెయిన్ ఉంది. మిస్టర్ హ్యాట్, నాకు పవర్ ఇవ్వు. నేను జాన్ ని చిత కొట్టాలి. ఐ గివ్ యు ద పవర్. పతులు, ఈ చాకిరేవి పెట్టద్దు, నేను తట్టుకోలేను. వద్దు వద్దు వద్దు. సింగగారు, త్వరగా రండి, నన్ను జైలుకు తీసుకెళ్ళండి. మోటు చేతితో దెబ్బలు తింటాను, ఒక అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు పతులు చేతిలో కూడా దెబ్బలు తింటున్నాను. నా పరువు ఇలా దిగజారిపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ద నేమ్ ది నేమ్ ఈజ్ చింగం. చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇక టైం లేదు, నన్ను త్వరగా జైలుకు తీసుకెళ్ళండి. మిస్టర్ హ్యాట్, ఇక మీ ప్లానెట్ కి మీరు వెళ్ళిపోండి. ఇక్కడుంటే ప్రజలు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటారు. నువ్వు చాలా బుద్ధిమంతుడివి, గౌరవనీయుడివి, అలాగే మంచి వ్యక్తివి. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్.